అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే పెద్ద పులి వచ్చిందని అయితే కలకలం రేవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు అయితే కొడిమ్యాల ప్రాంతంలో అయితే బాబుకు సంబంధించినటువంటి ఆవునైతే చంపిందని అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అయితే హుటాహుటిన అక్కడికైతే వెళ్ళడం జరిగింది. తొలుత అయితే అది చిరుతపులిగా అయితే భావించడం జరిగింది. ఆ తర్వాత అయితే అది అక్కడ సీసీ కెమెరాలు అయితే అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అయితే అది చూసిన అధికారులు అయితే ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. అది వచ్చింది చిరుతపులి కాదు, పెద్ద పులి అని అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. తర్వాత అయితే కొండ ప్రాంతానికి వెళ్ళేవారు కావచ్చు. అంతేకాకుండా పశువుల కాపర్లు అయితే కొండ ప్రాంతానికి వెళ్ళొద్దు, వెళ్తే 10 కంటే ఎక్కువ మంది వెళ్ళాలని అయితే కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. ఇది జరిగి 3 రోజులు కూడా కాకముందే ప్రస్తుతం అయితే మల్కాపూర్ అనంతపల్లి రూట్లో అయితే పెద్దపులి సంచరిస్తానైతే ఇక్కడ గ్రామస్తులు అయితే కొంత సోషల్ మీడియాలో ప్రచారం అయితే కొనసాగింది. దీనికి సంబంధించి అధికారులు అయితే హుటాహుటిన ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే దాదాపు 15 మంది అధికారులు అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న పరిస్థితి అయితే మనమైతే ఇక్కడ కొండ ప్రాంతాలు అయితే చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు అధికారి ఉన్నారు, ఎఫ్ఆర్ఓ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఏమైనా సమాచారం ఉందండి, అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అంటే మేము ఉదయం ఈరోజు ఇంత మీరు చెప్పినట్టు శుక్రవారం మాకు కనబడ్డది ఇక్కడ బోలం చెరువు అన్నారు. ఆ తర్వాత మా రేంజ్ పక్కన ఉండే 6 కిలోమీటర్ దాదాపు అన్ని విలేజెస్ ఉన్నాయి. ఫాజిల్ నగర్, ఇటు మన తిమ్మాపూర్, మరి ఇటు కొండాపూర్, మన ఇద్దర ఈ మల్కాపూర్, మళ్ళీ దీని పక్కన మనకు అనంతపల్లి వస్తుంది, చంద్రుతిమేళ, మలయాళి అన్నీ ఉన్నాయి కాబట్టి గ్రామాలు వాళ్ళ విలేజెస్కి మేము మైకులో కూడా చెప్పి వచ్చింది. నేను గ్రామ సభలో కూడా చెప్పాను ఎమ్మెల్యే గారితో. వారు మాకు పర్మిషన్ ఇచ్చారు, నేను వాయిస్ ఇచ్చిన, అందరికి మెసేజ్ వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్యన మా ఫారెస్ట్ వాళ్ళు, మా సిబ్బంది అఫ్జల్ హుసేన్, మన రాఘవేందర్ రావు, మన డిప్టీ ఆర్ఓ, మన సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు ఉన్నారు. బేస్ క్యాంప్ కూడా పెట్టినాను నేను. అందరూ వాళ్ళు ప్రతి విలేజ్కి పోయి చెప్తున్నాం. ఎందుకంటే ఒక జాతీయ జంతువు పులి అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 40 years కూడా ఇక్కడ లేదని అందరికీ తెలుసుకుంటున్నా. చిన్నప్పుడు చూసినాం సార్, ఇప్పుడు లేదని అన్నారు. కాబట్టి ఇసంటే అరవది మనకు చాలా అదృష్టం ఇక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఫారెస్ట్ కూడా మనకు లొకేషన్ చూస్తే నీళ్లు ఉన్నాయి సమృద్ధిగా, జంతువులు కూడా హెర్బివోర్స్, జింకలు కానీ, మేకలు కానీ, మనబొద్దు కానీ, ఇటు అడవి పందులు కూడా బాగా అయిపోయినాయి. అయితే పులి అనేది క్యారిడార్, దాన్ని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దానికి ఒక చెట్లకు గీరుకుంటూ ఉంటాము, దానికి మార్గం చూసుకుంటుంది, కారిడార్ పక్క పొడ్డి చూసుకుని అది తినుకుంటా షికారు చేసుకుంటా. అది పులి అంటే పులే, అది వారు భయపడది, మెడ తిరగది, మంచిగా పోతుంది చూసుకుంటుంది. అయితే నేను దీని ప్రకారంగా ఏంటంటే ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఇవాళ మేము రేంజ్ ఆఫీసర్ జాయింట్ కొడిమ్యాల రేంజ్ ఆఫీసర్, మా స్టాఫ్ అఫ్జల్ హుసేన్, అక్కడ కొల్మా ముషీర్ అహ్మద్, వాళ్ళు అందరూ మనం ఇంకా స్టాఫ్ తదితరులు మనం బేస్ క్యాంప్లో తిరిగినాం. లోపల తిరిగిన వరకు అక్కడ మామిడిపల్లి వాళ్ళు చెప్పిర్రు, కానీ అది రాంగ్ ఉన్నది. తర్వాత నేను తిరిగి 6 గంటలకు మనం చూసి మనం పోదాం అనుకొని వెళ్తున్నాం. ఇక్కడ మల్కాపూర్ దగ్గర వచ్చినాము. అది గుండాపల్లి ఉంది, ఆ విలేజ్ ఉన్నది, నల్లగొండ విజయవాడ. నాకు ఫోన్ వచ్చింది, సార్ ఇక్కడ ఇట్లా మేము వీడియో తీసినాం, లైవ్లో నాకు కనబడ్డాయి సార్, నా పేరు శ్రీనివాస్, మా గుడిసె దగ్గర మా పశువులు ఉన్నాయి, కట్టి ఉన్నాయి, అది నిఘా వేసింది సార్, అది మీ వీడియో వేసి మీరు చూడండి సార్ అని 4 వీడియో వేసింది. దాంట్లో ఒక వీడియో కొంచెం కదిలిడంటూ కనబడుతుంది, కానీ క్లారిటీగా లేదు. దాన్ని బట్టి నేను ఇమీడియట్లీ మళ్ళీ మనం ఆఫీస్కి పోక అదే స్టాఫ్తో ఇచ్చి వచ్చిన. మళ్ళీ మాకు ఇంకో జీబీలో వేరే స్టాఫ్ రుద్రంగి అటు బేస్ క్యాంప్ ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ను కూడా మొత్తం మంది మన స్టాఫ్ను ఇక్కడ తీసుకొచ్చిన. ఏంటంటే భయం ప్రాంతకూరు వాళ్ళు విలేజర్స్ కావద్దు. అయితే జాతీయ జంతువు మనం పులి ఎంత మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాపాడుతున్నాము, అందరి బాధ్యత. అలాగే మన ప్రజలు కూడా, రైతులు కూడా ప్రాణాలు కూడా ఎక్కువ మనుషులది. కాబట్టి దాన్ని బట్టి నేను చెప్పిన అంటే మైకులో కూడా సెక్రటరీ కూడా చెప్పేశాను, ఏంటంటే మీరు మైకుల అలెన్స్ చేయండి, పశువులు కానీ మేకలు కానీ పొద్దున ఇటు గుట్టకు రావద్దు. ఇది రెండింటి మధ్య అనంతపల్లి మల్కాపూర్ మధ్యన మన సియలాండ్ ఉన్నది గుట్ట, అది మాకే హ్యాండల్ చేసిండు, వచ్చింది. కాబట్టి మీరు మేకలు కూడా పశువులు కూడా రావద్దు. ఎవరు వచ్చినా కానీ పొలాలకు 10 మంది 15 మంది గుంపులు వచ్చి వాళ్ళు చేయాలి. అది అప్పుడు మనం చెప్పే వరకు ఇక్కడ రావద్దు, ప్రశాంతంగా ఉండని. ఇంతకుముందు ఇక్కడ బాగా మంది ఉన్నారు, వాళ్ళు విలేజెస్ అనంతపల్లి వచ్చి వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మా స్టాఫ్ని తీసుకొచ్చి ఈ రాత్రి అంతా గస్తీ చేస్తాం. మళ్ళీ పొద్దున ఉదయం దాని యొక్క మూవ్ని బట్టి ఆడ పెగ్ మార్క్ మనం ఐడెంటిఫై చేస్తాం. చేసి దాని తర్వాత ఈ పక్క పొట్టు పొలాలు ఉన్నాయి, కొన్ని పదన ఉంటుంది కదా నీళ్ళది, ఆ అసుంటి దగ్గర దానికి పెగ్ మార్క్ వేస్తే మనకు అడుగులు జాగాలు వస్తాయి. దానికి ప్లాస్టర్ ప్యారిస్ తీసి మనం పెగ్ మార్కు మనం తీసుకొని మీకు క్లారిటీగా
చెప్తాం. మళ్ళీ ఇంకో గుట్ట మీద కూడా ఉన్నది, నీళ్ళు ఉన్నదని తెలిసింది. అక్కడ కూడా మనం చూసి వెరిఫై చేసి పూర్తి వివరాలు మీకు పొద్దున. ఓకే, అంటే మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ప్రస్తుతం అయితే మీరు ఇక్కడికి వచ్చి అయితే ఎంత సమయం అవుతుంది? అంతేకాకుండా దీనికి సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు మీకు ఏమైనా లభించాయి ఇప్పటి వరకు? ఇప్పుడు దీనికి సంబంధించిన వచ్చినాము 6 బాబు ఇమ్మీడియట్ దగ్గర ఉండే కాబట్టి 15 నిమిషాలు వచ్చేసినాము స్టాఫ్ తీసుకొని. కానీ ఇక్కడ మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు ఈ భయానికి ఏం చేసినంటే తనంత ఒక పశువులు ఇలా కాలువ ఉన్నది, అనంతపల్లి గుట్టు మన మల్కాపూర్ చుట్టూ పొలాలు ఉన్నాయి. వాళ్ళు ఒక పశువులు కానీ మేకలు కానీ వాళ్ళు నేను వస్తప్పుడు తోవల కలిసిన వాళ్ళు తీసుకుపోతున్నారు. ఏమైనా తీసుకుని బాబు, ఎందుకంటే ప్రాణాలు మీరు కూడా ఉండకూరి, ఇక్కడ ఒకళ్ళిద్దరు తిరగకూరి, ప్రాణాలకు ముప్పు. అది ఎటు వస్తుంది తెలియదు. అది పులి, దానికి తెలియదు, ఊరు అని తెలియదు, వాడని తెలియదు, ఫారెస్ట్ అని తెలుస్తుంది, ఎక్కడైనా పోతుంది. దానికి ఆగలేదు ఎవరైనా దానికి మనం భయం, దానికి ప్రాణ భయం ఉన్నట్టు అటాక్ చేస్తుంది, మనుషులు కానీ వాళ్ళు కానీ అది వట్టిగా అయితే ఎవరి మీద ప్రాణహాని చేయదు. దాని అదే పులి సూపు చక్కగా పోతుంది కాబట్టి వాళ్ళకి చెప్పినాం. అలాంటి అయితే నాకు అనాది కనవాళ్ళే, వీడియోలో చూస్తే క్లారిటీ లేదు. మేము ఇక్కడ ఇవాళ నైట్లో మొత్తం చూసి. ఓకే, అంటే ఇవాళ రాత్రి మొత్తం ఇక్కడ గస్తీ అయితే ఉంటుందంటారా? పక్కా ఉంటాం. ఓకే, పగడబంది, ఎందుకు మాకు డ్యూటీలో భాగం. ఇది కూడా పుద్దపిల్ల అంటే చాలా మంచి అరుదైన మనకు విషయం. ఈ సంవత్సరాల వచ్చిన తర్వాత మనం దీనికి చాలా సంతోషంగా ఇచ్చి దీన్ని కాపాడే ప్రతి ఒక్కరి బాధ్యత. ఓకే, అంటే గతంలో అయితే కొడిమ్యాల ఎఫ్ఆర్ఓతో అయితే మాట్లాడడం జరిగింది. S12 అయితే దాన్ని అనుమానిస్తున్నామని చెప్పేసి అయితే వారైతే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అదే ఇదే అని భావించవచ్చా, లేదంటే ప్రస్తుతం అయితే బ్రీడింగ్ సైతం ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి అయితే అధికారి అయితే వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన ఇంకా వేరే ఇదే అని అనుకోవచ్చా? ఒకటి ఏంటంటే స్థావరం ఏర్పడిన తర్వాత పులి అనేది దాని ఒక కారిడార్, దాని ఒక ఇక్కడ సెంటర్ పాయింట్ ఉన్నది అనుకోండి. సపోజ్ దీని చుట్టూ 30-35 కిలోమీటర్ వరకు దానికి ఒక అది కెపబుల్ అయ్యి దానికి ఒక షికారు చేసేందుకు చుట్టూ తిరుగుతుంది. అదే కావచ్చు, అదే అవుతుంది. ఎందుకంటే ఒక్కడ ఉండదు పులి ఉండదు, అది తిరుగుతుంది సంతరి. ఎక్కడ మంచిగా ఉంటే వాతావరణం అది తిరుగుతుంది. ఎక్కడ షికారు అంటే దాని వాసన వస్తుంది, పశువులు కానీ మిక్కలు కానీ వాసన వస్తే అది ఇమ్మీడియట్లీ ఆ రూట్కి వస్తుంది, వచ్చి క్యాచ్ చేస్తుంది, షికారు చేస్తుంది. కాబట్టి అందరు జాగ్రత్త ఉండాలని చెప్పినాం. ఈ విషయం అంటే సిర్పూర్ నుంచి వచ్చిందని అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారని అయితే అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అయితే ఇక్కడ మనకు 3 ఉన్నాయి అని సిర్పూర్ చెప్పిండ్రు రమేష్ సార్. ఒక కొడిమ్యాల ఏం చెప్తారు, మా సిర్పూర్ ఉన్నది, ఇటు కాజనార్ ఉన్నది, ఇటు జన్నారం ఉన్నది, ఖానాపూర్ ఉన్నది. మొన్నటి వరకు ఖానాపూర్ కూడా 3 నెలల కింద ఉండే కనబడ్డది. మొన్న రీసెంట్లీ 4 రోజుల కింద ఆసిఫాబాద్లో కూడా సెంటర్లో అంటే ఫారెస్ట్లో కనబడ్డది అని చెప్పారు. మాకు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు మాకు పూర్తి వివరాలు ఉంటాయి, రేంజ్ ఆఫీసర్ మేము మాట్లాడుకుంటాం, వాళ్ళు చెప్పారు. అయితే పులులు అనేది అది ఒక్కటేనే కాదు, ఉన్నాయి మనకు 10 ఉంటుంది, 5-6 ఉంటాయి. అది ఎటన్నా తిరగవచ్చు. కాదన్నారంటే మనకు ఫీడింగ్ ఉన్నది. ఇంతకుముందు అక్కడ పిల్లలు కూడా పెట్టింది కాప్స్, దాన్ని పెంచారు. మళ్ళీ ఏంటంటే తడాబా అక్కడ దగ్గర ఉన్నది మహారాష్ట్ర, దానికి బార్డర్ అటు కూడా పోవచ్చు. దానికి గ్యారెంటీ అది. ఒక్కటి ఏమంటే ఇప్పుడు పులులు బాగా అయిపోయినాయి. పులులు దానికి మన సంవత్సరం పెరుగుతున్నాయి కాబట్టి దాని ఒక ఫారెస్ట్ కూడా విచ్చౌడేగా మనకు మొత్తం అయిపోయింది కాబట్టి అది తిరుగుతుంది. ఎందుకంటే దాని మేత కూడా తిరగాలి. ఒక పులి ఉన్నప్పుడు 500-600 జంతువులు ఉండాలి దానికి కనీసం ఆహారం. అది ఒక్కొక్క కాడ ఉంటుంది. ఓకే, అయితే ఇంకొక విషయం చెప్పండి. ప్రస్తుతం అయితే ఒకవేళ పులి ఎదురైతే గ్రామస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకవేళ దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? పులి ఒకటి అయితే ఉరకవద్దు, ఉరికి హావరావరు ఉండదు, ఒకే కాడ నిలబడాలి, సైలెంట్ ఉండాలి. అది దాని పక్కకుంటే అదే సరిపోతుంది. కానీ మనం దానికి ఏదో హాని కలిగించి కట్టెతుని కానీ వరి దానికి కడితే మనకు క్యాచ్ చేస్తుంది, అది చేస్తుంది. పులే అది ఒక చక్కగా పోతుంది రౌటు, అటు ఇటు మరగ దాన్ని ఏమనొద్దు. మనం కేకలు పెట్టుకుంటే ఆడ ఉంటే చాలు, నిలబడాలి. మనం ఒక సంఘటన చెప్తానా, నేను కాళేశ్వరం 88 మాటల విషయం జరిగింది. ఇద్దరు వాళ్ళు తన అవసరానికి ఫారెస్ట్ పోయి 2 గంటలకు కట్టే కొట్టిరు. 2 అన్నదమ్ములు కొట్టి వస్తున్నారు, నడక వస్తుంటే ఖాళీ నడక పెద్ద పులి కనబడ్డది. విషయాన్ని నేను చెప్తున్నాను ఏంటంటే నేను ప్రాక్టికల్ చూసిన కాబట్టి స్పాట్లో వాళ్ళు వస్తున్నారు, పులి ఎదురుగా వచ్చింది ఖాళీ నడక. ఎంత 4-5 ఫర్లాంగ్లో ఉన్నది. అయితే పెద్ద అన్యాయం చేసినట్టే చిన్న కొట్టుకుంటే ఇట్లా పట్టుకొని వెనకాల నుంచి చేతులు వేసుకొని నిలబడ్డాడు. 2-2.5 గంటలు అట్లా నిలబడ్డారు. అది కూడా ఆడి ఉన్నది. చూస్తున్నారు, అది చేస్తున్నారు, ఉరుకుతలేరు. వీళ్ళకు పిక్కలు వేస్తున్నాయి కాళ్ళు. అయినా కానీ వాళ్ళు చూసినట్టే
నిలబడితే అది తర్వాత చూసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను పొద్దున్న 4 గంటల ఇన్ఫర్మేషన్ దొరికింది మాకుండే పోయేవారు పట్టుకుంటే వాళ్ళు చెప్పారు పులితో మేము బయటపడడం మీతో మేము బయటపడలే మీరు దొరికిన బండ్లు చెప్పిన వాళ్ళు. ఈ విషయం అప్పుడు కరెక్ట్ ప్రాక్టికల్ నేను చూసింది కాబట్టి చెప్తున్నాను. ఏమో ఉరకద్దు, అది కూడా దానికి గమనిస్తుంది. అరే ఏమో వీళ్ళు కూడా అది ఉన్నట్టు మనుషులు భయపడద్దు, కానీ మనిషి అయినప్పుడు భయపడతారు. పెద్ద పులి అంటే సహజంగా దాన్ని చూస్తే ఎవరికి అవుతారు, భయం అవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. పోవద్దు, ఎక్కడ విషయం ఉంటే అక్కడ పోవద్దు, మనం చెప్తున్నాం కదా తాగాలి. ఓకే, ఇంకొక విషయం చెప్పండి. ప్రస్తుతం చూసినట్లయితే ఒకవేళ దాన్ని చంపే ప్రయత్నం చేస్తే కొంతమంది అయితే ఆకతాయిలు కావచ్చు, అంతేకాకుండా వాటిని అయితే ఊరి కావచ్చు, అంతేకాకుండా ఉచ్చులు పెట్టి అయితే కొంత చంపే ప్రయత్నం సైతం చేస్తుంటారు కదా. దీనికి సంబంధించి ఎటువంటి శిక్షలు ఉన్నాయి ప్రస్తుతం అయితే, వాటికి సంబంధించి ఇంకా ఏం చెప్తారండి? దీనికి కఠినంగా జాతీయ జంతువు కాబట్టి దీనికి డైరెక్ట్ జైలు ఉంటుంది. 19 వైల్డ్ లైఫ్ 72 యాక్ట్ ప్రకారంగా ఎవరు అది వచ్చిందంటే ఇంతకుముందు గతంలో ఎవరైనా మని దీన్ని మనం చెప్తూనే ఉన్నాం. ఒక కాడ ఉంటే పోలీస్ కేసు చేసి డిఎస్ మీకు తెలుసు కదా, ఇక్కడ మా సెక్షన్లోనే మా పరిధిలో బుక్కెరెడ్డి తండ వైర్ పెడితే దానికి మన మనిషి చనిపోయిండు. దానివల్ల డిఎస్పీ గారితో చెప్పి మనకి డిఎస్పీ గారు చర్య తీసుకున్నారు, జైలు అయింది. ఇప్పుడు కూడా ఎవరైనా షికారు చేస్తే దానికి బెయిల్ రాదు, డైరెక్ట్ జైలు. పెద్దపల్లి వాటి వేరే జంతువు ఉంటే దానికి శిక్షలు ఉంటాయి, ఇంత అంచనా ఇస్తాం. లేకుంటే శాంచరీ ఉంటే నానబెల్లి వారు ఉంటుంది, వితౌట్ శాంచరీ ఉంటే బెయిల్. కానీ పులికి అట్లా ఉండదు, ఓన్లీ జైలే, మన పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఉలులు నేను చెప్తున్నా పబ్లిక్ మేము ప్రచారం చేస్తున్నట్టే ఉలులు పెట్టద్దు, ఉచ్చులు పెట్టద్దు, వైర్లు పెట్టద్దు, కరెంట్ షాక్. ఇంకోటి కొందరు గ్రామస్తులు ఏం చేస్తున్నట్టే అడవి పందుల బాధ ఉన్నదని పక్క పొండి వైర్ పెట్టి కరెంట్ షాట్ ఇస్తుంది, అంటే జాగ్రత్త ఉండి అట్లా కూడా పెట్టద్దు అని మేము చూపిస్తున్నాం. దాదాపు మాకు పాయింట్ అనేది ఎక్కడ దొరకాలి, మేము చూస్తున్నాం. ఓకే, కానీ ప్రస్తుతం అయితే ఇదే మల్కాపూర్ గుట్టకైతే ఒక వ్యక్తి అయితే గత నెల రోజుల క్రితం అయితే చనిపోవడం జరిగింది. ఇదే ఉచ్చుకు బరి అయితే ఒక వ్యక్తి నాంపల్లి అనే వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి సైతం అయితే కొంత జాగ్రత్తలు పాటించాలంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానికులకు కావచ్చు, అంతేకాకుండా గ్రామస్తులకైతే కొంత నిరక్షరాస్యత వల్ల కొంత తెలియకపోవచ్చు, అటువంటి వారికి అయితే ఇలా సమాచారం ఇస్తున్నారండి. మేము ఇవాళ కూడా అక్కడ వాళ్ళ కొడుకు కనబడ్డాడు నాకు, ఈ నాంపల్లి అనే వ్యక్తి అడిగినాం. ఏంటంటే వేరే కూడా వచ్చింది వాళ్ళు పబ్లిక్ ఊళ్ళో. వాళ్ళు ఏం చేయాలంటే మేము ఇలాంటి పనికి పోతున్నాం, ఆయన ఒక్కడుండి చనిపోయిండు, మేము మోము, ఎందుకు మాకు కూడా తెలిసిపోయింది మా ఒక విలువ, ఆయన ప్రాణం విలువ, మేము కూడా పోము, అందరికి చెప్తున్నామని చెప్తున్నాం. మేము కూడా ప్రచారం చేస్తున్నాం. అది ఇప్పుడైతే ఒక బాధ లేదు సార్, ఇక్కడ మేమైతే అలర్ట్నెస్ అయినాయని చెప్పిన వాళ్ళు. వేరే కూడా ఇక్కడ కూడా అడిగినాను, షికారు చేస్తే మా ఊర్లో లేరన్నారు, మల్కాపూర్ కానీ అనంతపల్లి కానీ చెప్పిన వాళ్ళు. చాలా సంతోషం నాకు, షికారు లేదంటే మాకు చాలా సంతోషం. ఎందుకు అడవి జంతువు, ఇంకోటి వనాలు ఉండాలి, వన ప్రాణాలు ఉండాలి, ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్లు ఉంటేనే క్షేమం, లేకుంటే క్షేమం. ఎండా మామూలే లేకుండే, వర్షం ఉండదు, నీరు ఉండదు, గాలి ఉండదు, ఏది ఉండదు. మనం ఏంటంటే ఇంత పని చేస్తున్నాం, చాలా అదృష్టం అనుకుంటా. నేను 40 years అయిపోయింది ఫారెస్ట్లో మేము కాపాడుతున్నట్టు. ఒక చెట్టు 20 మందికి ఆక్సిజన్ ఇస్తుంది. అది ఒక జీవితకాలంలో 50 లక్షల పని వాయు మన విడుదల ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు ఏంది ఢిల్లీలో ఉన్నారు, కలకత్తాలో ఉన్నారు, కొనుక్కుంటున్నారు. ఎందుకంటే మనం వాటర్ నీళ్ళు కొనుక్కున్నామా, పోతే అడిగితే ఇచ్చేది, కానీ ఇప్పుడు ఇస్తారా, బట్టలు కొనుక్కుంటారు. రాబోయే రోజుల్లో కూడా ఆక్సిజన్. కానీ ఇక్కడ చుట్టుపక్కల మనం ఉన్నాం, ఆ ఫారెస్ట్ ఉన్నది. ఈ గ్రామస్తులు చాలా అదృష్టవంతులు. పులులు కూడా వస్తున్నాయి, పక్షులు ఉన్నాయి, జంతు జాతులు అన్నీ కాపాడాలి. మనం కూడా బతకాలి, పక్షులు కానీ వన్యప్రాణాలు కాపాడాలి. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీరు సైతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అయితే పూర్తిగా కొండ ప్రాంతంలో ఉన్నారు, పూర్తిగా మీకు అడిగితే మీరే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? మేము కూడా ఇప్పుడు మనుషులమే, డ్యూటీ పరంగా మనం చేస్తున్నాం, కానీ మాకు కూడా జాగ్రత్త ఉంటుంది. మేము బిలుక్స్ ఉన్నాయి మా వాళ్ళకు, చూడండి బులుక్స్ ఉన్నాయి, స్టిక్స్ ఉన్నాయి. మళ్ళీ 4-5 గారు 10 మంది ఉంటున్నాం ఒక్కడ. ఎందుకంటే రాత్రిపూట అయితే 4 పొద్దున పూట 2 గ్రూపులు చేసినా అటు తిరగాలి. ఇప్పుడు కూడా మేము మూవ్మెంట్ చేస్తాం అటు ఇటు గ్రామాల పక్క పొంటి. మీరు వచ్చిన కాబట్టి మేము ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాం, కానీ మా పని మాకు ఉంటుంది. బై వాక్ నడుస్తాం, మొత్తం చూస్తాం. అంటే షిఫ్ట్ వైజ్ ఏమైనా ఉంటుందండి? ఇప్పుడు ఇవాళ అయితే షిఫ్ట్ వైజ్ ఉన్నది, 2 బ్యాచ్లు చేస్తున్నాం. అటు అనంతపల్లి ఉన్నది, ఇటు మల్కాపూర్ ఉన్నది. 15 మంది ఉన్నారు మాకు. 7 పోతారు, మళ్ళీ సెంటర్ కలుస్తారు, ఏమున్నదని చూస్తారు. ఇవాళ షిఫ్ట్ పొద్దున మళ్ళీ మేము దాని ప్రకారంగా వచ్చి పొద్దున దాని మ్యాప్లు ఇస్తాం, అన్నీ చేస్తాం.
చూస్తాం. ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడ మల్కాపూర్ టు అనంతపల్లి ప్రధాన రహదారి మధ్య అయితే ఉన్నాము. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి సంబంధించి అయితే అనేక చట్టాలు అయితే కఠినతరం అవుతున్నాయి. ఎవరు సైతం దానిపై అయితే దాడికి అయితే యత్నించొద్దని అయితే అధికారి చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అంటే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చూసారా ఇక్కడ? నేను చూడలేదు, కాకపోతే ఇక్కడ అంతా ప్రజలు ఏమైందంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇక్కడ గుట్ట దగ్గర ఉన్నదని చెప్పి ఇక్కడ రైతులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తడగొండలో కూడా ఇంతకుముందు ఒక అతను పెద్ద మనిషి అని చెప్పినట్టు ఆయన ఎక్కడో బాయిద అవుతున్నారు, జేసీబీతో తీస్తున్నారు. అక్కడ పోయిన తర్వాత నేను పోయి డీజిల్ తీసుకొని పోయి ఇచ్చిరాయి వచ్చేటప్పుడు కనిపించిందని చెప్పడం జరిగింది. ఈ తడగొండ గ్రామంలో ఇక్కడ సార్ ఫారెస్ట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ గారు ఉన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే ఇప్పుడు ఈ పులి కనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాలో ఉన్నంత ప్రజలు భయబందులకు గురవుతున్నారు. ఎందుకంటే పులి వస్తే చంపుతుందో ఏం చేస్తుందో, మరి పశువుల మీద దాడులు చేస్తుందనే ఉద్దేశంతో భయపడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ కూడా వీళ్ళకి ఏంటంటే ప్రజలు కూడా కొద్దిగా రక్షణ అవసరం. ఎందుకంటే పెద్ద పులి అంటే ఎవరికైనా భయమే, కానీ అదే ఏదో చేస్తాను కాదు, కానీ మనము దాన్ని ఏం చేయకపోతే అదేం చేయదు. కాకపోతే ఏంటంటే భయం ఉంటుంది కదా, పెద్ద పులి వచ్చిందంటే ఎవరికైనా భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులు కూడా ఇక్కడ ఏది కూడా ప్రజలకు రక్షణ ఉంటుంది, కానీ భయం లేకుండా అంటే అది ఏం చేయదు, ఏం కాదు, మీరు దానికి భయపడద్దని చెప్పి ప్రస్తుతం అధికారులు అయితే కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు, అవి పాటిస్తున్నారండి మీరు? వారు చెప్పారు కరెక్ట్, పాటిస్తే మనకు ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు మనకు కావాల్సింది అటవీ జంతువులు మనకు అవసరం. పెద్ద పులి అనేది మనకు భయమే కావచ్చు, కాకపోతే మనకు అవసరం. ప్రతి జంతువు కూడా అవసరం. ఎందుకంటే ఈ అడవులలో ప్రాణులు కూడా ఉండడం మనకు అవసరం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పులి అంటున్నాం, పెద్ద పులి ఎక్కడ ఉన్నదో మనం ఇంతవరకు తెలియదు. కానీ ఈరోజు పెద్ద పులి వచ్చిందని చెప్పి అంత అదైతా ఉన్నాం, చూద్దాం అనే ఆలోచన. అంటే అది చంపుతుందని ఉన్నా కూడా దాన్ని చూడాలనే ఆలోచన ప్రజలకు వచ్చింది. మళ్ళీ అదేవిధంగా రాత్రి కూడా రైతులు పొలాల దగ్గరికి పోతారు, కరెంట్లు పెట్టడానికి పోతారు. వాళ్ళకి తెలియదు కదా ఏ విధంగా అటాక్ అవుతుందని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్నారు. మన కొడిమేళ్ళలో జరిగినప్పుడు కూడా నల్లగొండలో అక్కడ అది ఎక్కడ కొండపూలో జరుగుతున్నట్టునే బోయినపల్లి మండలంలో భయపడరు, మరి ఇటు వస్తుంది కావచ్చు అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ వచ్చిందని తెలియగానే ప్రజలంతా భయంతోనే బతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పశువులు ఉంటాయి అడవిలలో, వాళ్ళ పొలాల దగ్గర పశువులు ఉంటాయి, వాళ్ళు కరెంట్లు పెట్టడానికి వస్తారు, వాళ్ళకు భయంగా ఉంటుంది. కాబట్టి ఈ అంటే అధికారులు కూడా వాళ్ళకు కొద్దిగా గ్రామాలలో భయపడకూడదు, ఇట్లా జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మన ప్రజలు కూడా మేము కూడా అందరూ కూడా మేము కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి అనుకుంటున్నాం. ఓకే సార్, ఒకసారి ఫైనల్గా చెప్పండి. ప్రస్తుతం అయితే కాంక్రీట్ జంగల్గా మారుస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే చిరుత పులులు కావచ్చు, పులులు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే అన్ని సైతం ఊళ్ళలోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా చిరుతపుల్లు వస్తున్నాయని అంటున్నారు కదా, గ్రామస్తులు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. చాలామంది మాకు సహకరిస్తున్నారు. మేము పోము సార్, మీతోనే ఉంటా, ఏదైనా ఉంటే మీ సలహాలు సూచనలు తీసుకుంటాను. ఇప్పుడు చెప్పినట్టు మీ పేరేంది, రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు కరెక్ట్. అది వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే పశువులను జంతువులను కాపాడాలని ఉండేది వాళ్ళ ఉద్దేశం. ఎవరో ఒకరు ఉండే ఆయన మీ చెప్పిన చనిపోయిండండి. ఇప్పుడు ఇక్కడైతే ఈ ఏరియాలో ఎవరైతే లేరు, అట్లాంటివి ఉంటే వాళ్ళకు మేము కూడా చెప్తున్నాం మెసేజ్. అందరికి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మాకు కూడా వాళ్ళ చేస్తే బైనర్ కూడా చేస్తాం, వాళ్ళని కఠిన చర్య తీసుకుంటాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఒకవైపు అయితే కాంక్రీట్ జంగల్గా మారుస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. అడవులను నరికి అయితే పూర్తిగా గృహాల కోసం కావచ్చు, అంతేకాకుండా నివాస యోగ్యమైనటువంటి భూములను అయితే తయారు చేస్తున్నారు. దీనివల్ల అయితే అటవీ జంతువులు అయితే ఊళ్ళోకి వస్తున్న పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ రేకుర్తి కావచ్చు, అంతేకాకుండా కొడిమ్యాల కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే బోయినపల్లి మండలానికి సంబంధించి అయితే చిరుత పులులు, అంతేకాకుండా పులులు, ఎలుగుబంట్లు సైతం ఊళ్ళోకి వస్తున్న పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేస్తున్నాం. అధికారులు సైతం చెప్తున్నారు, కొంత అవగాహన సైతం కల్పిస్తున్నారు గ్రామస్తులకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే కొన్ని నియమాలు పాటించారు. అటవీ జంతువులను శిక్షిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే ఉంటాయని వారైతే వెల్లడిస్తున్నారు. వీరైతే దాదాపు 15 మంది అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. కొండ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేస్తున్నారు, అంతేకాకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారికి సైతం కొంత భద్రత కల్పించడమే మా లక్ష్యంగా మేమైతే పనిచేస్తున్నామని అయితే ఇక్కడ ఉన్న FRO ఖలీలుద్దీన్ చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.